హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే కథ కిరాతకుడు. కూతురు లాంటి కోడలిపై కన్ను వేసిన మామగారికి నిజం తెలిసిన అత్తగారు ఎలా బుద్ధి చెప్పారు. ఆ రోజు రాత్రి 11 గంటలు అవుతుంది. అయినా భోజనం చేయకుండా ఎదురు చూస్తున్న కోడలితో అత్తగారు, ఎందుకు వాడి కోసం ఎదురు చూస్తున్నావు, హాయిగా భోజనం చేసి పడుకో అని అత్తగారు నిద్రకు ఉపక్రమించారు. ఆమె రోజు నిద్ర పట్టడానికి మందులు వాడుతున్నారు. ఎదురు చూసి ఏమి చేయలేక కోడలు సుజాత కూడా 2 మెతుకులు తిని పడుకుంది. 2 గదులు ఇల్లు, ఒకటి వంటగది, ఇంకోటి హాలు. వంటగదిలోనే అత్తగారు వాళ్ళు పడుకుంటారు. హాల్ దాటిన తర్వాత చిన్న వాష్రూమ్. హాల్లో సుజాత పడుకుంటుంది. నిద్రపోతున్న సుజాత తనకి మరో చేయి తగలడంతో ఉలిక్కిపడి లేచింది. మామగారు. ఆమె కోపంతో మామగారిని చూస్తుంటే ఆయన మాత్రం నెమ్మదిగా, ఇంత చలిగా ఉంటే దుప్పటి కప్పుకోలేదు అని దుప్పటి కప్పుతూ తర్వాత ఆమె నిద్రపోవడానికి వెళ్ళిపోయాడు. ఈయనకెందుకు నాకు చలి వేస్తే ఈయనెందుకు నాకు దుప్పటి కప్పాలి? వెంటనే తండ్రి గుర్తుకు వచ్చాడు. పుట్టింట్లో ఉన్నప్పుడు తను నిద్రపోతున్నప్పుడు ఎన్నోసార్లు తండ్రి వచ్చి దుప్పటి కప్పి నుదుటిని ముద్దు పెట్టుకుని వెళ్ళేవాడు. మామగారు కూడా తండ్రి లెక్కే కదా అని అనుమానించిన తను దానే తిట్టుకుంది. అలా మామగారు 1-2 సార్లు తను తాకుతున్నా కూడా తండ్రి కూడా అంతే కదా, ఆయన తండ్రితో సమానమే అనుకుంది. ఎప్పుడు చూసినా అత్తగారు పూజలు పురస్కారాలు అంటూ బయటకు వెళ్ళిపోయేవాళ్ళు. అలాగే అత్తగారు గుడికి వెళ్ళిన సమయంలో పనంతా ముగించుకొని తన స్నానానికి వెళ్ళింది. స్నానం చేస్తుండగా బాత్రూమ్ తలుపు చప్పుడు. సుజాత త్వరగా తలుపు తీయి, వాష్రూమ్కి వెళ్ళాలి. పాపం త్వరగా వెళ్ళాలేమో అని ఆమె త్వరగా తను ఈ తడి వంటి మీద చీర చుట్టుకొని బయటికి రాబోతుంటే ఆమె చేయి పట్టుకున్నాడు. ఆమె కోపంతో ఆయన చూస్తూ బలంగా చేతిని విడిపించుకోవడానికి ప్రయత్నించి, వాడిలాగా వెధవ ఇంత అందాన్ని వదిలి బయట ఉన్న అందం వెతుక్కోవడానికి వెళ్తున్నాడు. వయసులో ఉన్న కోరికని చంపుకోకు, నేను నిన్ను సుఖపెడతాను అని మరింత దగ్గరగా రాబోతున్న మామగారితో, ఆ స్పర్శ అయితే భర్త అయితే ఆమె స్వర్గసుఖాలు చూసేదేమో. మామగారు అయ్యేసరికి విదిలించుకొని మామగారిని లాగి పెట్టుకుంటుంది. కానీ జరిగిన సంగతి అత్తగారికి చెప్తే ఆమె నమ్మరు. ఎలాగైనా అత్తగారికి తెలియచేయాలని ఆలోచించి వేసుకున్న పన్నాగం ప్రకారం ఒకరోజు తెల్లటి చీర మల్లెపూలు పెట్టుకొని రెడీ అయింది. అమ్మ దొంగ, కొడితే కొట్టావు కానీ ఒప్పుకున్నావు, దానికోసం ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా, అమ్మ దొంగ అంటూ భుజం మీద చేయి వేసి దగ్గరికి తీసుకోబోయాడు. రోజులాగే భార్య నిద్ర మాత్రలు వేసుకొని పడుకున్నట్టు నటించింది. అయితే ఆయనకు తెలుసు ఆ మాత్రలు ఎఫెక్ట్ ఆమె పొద్దు వరకు లేవదు అని. కోడలి గదికి వెళ్ళి అత్తగారు అక్కడికి వచ్చింది. జరిగిందంతా వస్తువులతో చితకబాదారు. ఆ విధవ మారతాడని పెళ్లి చేసి అమ్మాయి గొంతు కోసాను, ఇంత దారుణానికి ఓడికడతావా అంటూ చివరకు అక్కడే ఉన్న కత్తిపీట తీసి ముందుకు రాబోతున్న అత్తగారిని కోడలు ఆపింది. పదమ్మా, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, ఏదో ఒకటి చేసుకుంటూ బతకలేకపోతామా అని కోడలతో సహా గడపతాడింది. మీకు మా కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి.